ప్రాచీన భారతీయ ఋషి మరియు తత్వవేత్త కణాద అని పిలువబడే కశ్యప మహర్షి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఆయన పదార్థాన్ని విడగొడితే అణువులు, అణువులను విడగొడితే పరమాణువులు, పరమాణువులను విడగొడితే శక్తి విడుదలవుతుందని, ఇదే శక్తి పంచభూతాలలో ఇమిడి ఉందని చెప్పారు. విశ్వ ఏర్పాటును వివరించే మహాశక్తి విస్ఫుటన అయిన నేడు బిగ్ బ్యాంగ్ థియరీని ఆయన ఆనాడే తెలియజేశారు. ఈ పరమాణువాదంతో భారతీయ వైజ్ఞానిక రంగం ఒక విప్లవాత్మకంగా మారింది. ఆ రోజుల్లోనే ఆయన ఎటువంటి పరికరం లేకుండా పరమాణు సైజును తన ఊహాశక్తితో 7.2 × 10⁻⁸ మీటర్ గాను తన వైశేషిక సూత్ర అనే గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత కాలంలోని ఎంతో మంది ఆధునిక శాస్త్రవేత్తలు కణాదుడు చెప్పిన పరమాణు సైజు కంటే కేవలం 700 రెట్లు పెద్దదిగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన విశ్వం అంతటిని 6 సూక్ష్మ అంశాలతో విభజించారు. అవి ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, సమవాయ, విశేష. దీని ద్వారా ఆయన పదార్థానికి శక్తికి గల సంబంధాన్ని తెలియజేశారు. ఈ సంబంధమును ఐన్స్టీన్ గారు E=mc² అనే సమీకరణంతో ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతం నేడు గొప్ప ఆధునిక శక్తిగా మాట్లాడుకునే అణుశక్తి, పరమాణు శక్తుల యొక్క పర్యవసానాలను ఆయన ఆనాడే తెలియజేశారు. వస్తువుల యొక్క గమన సిద్ధాంతమును కూడా వివరించారు. ప్రస్తుతం మనం వాడే అణుబాంబులు, న్యూక్లియర్ రియాక్టర్లు కణాదుడు పొందుపరిచిన సిద్ధాంతం యొక్క అనువర్తనాలు. ఇంతటి ప్రతిభాశాలి అయిన కణాదుడి యొక్క కృషిని, వైజ్ఞానిక వారసత్వాన్ని ఒక భారతీయురాలుగా నేను ఎంతో అభినందిస్తూ గర్వపడుతున్నాను. జై హింద్.